ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ సాక్షాత్తు దుర్గమ్మ ఈరోజు నీకోసం పసుపు కుంకాలు తీసుకొచ్చింది తల్లి. ఆ పసుపు కుంకుమను పెట్టుకొని మనసులో ఒక్క కోరిక కోరుకో. 5 నిమిషాల్లో నీ కోరికను దుర్గమ్మ తీర్చేస్తుంది. బిడ్డా, ఎవరైతే దుర్గమ్మ చేతిలోని పసుపు కుంకుమ తాకుతారో వారి మనసులోని కోరిక కేవలం 5 నిమిషాల్లో తీరిపోతుంది తల్లి. అంతేకాదు బిడ్డా, వాళ్ళు దీర్ఘ సుమంగళిగా ఉంటారు. సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజుటి సందేశం అస్సలు విడిచిపెట్టుకోకు తల్లి. ఎందుకంటే ఈరోజు సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ గురించి ఒక రహస్యాన్ని ఈరోజు నేను నీకు చెప్పబోతున్నాను. ఎవరైతే ఈ వీడియో చూడటం మొదలు పెడతారో వారు పూర్తి చివరి దాకా చూస్తేనే మీకు చాలా మంచి జరుగుతుంది. మీ కోరిక అన్నది తీరుతుంది. మధ్యలో ఎవరైతే ఈ నా సందేశాన్ని వినటం వదిలేస్తారో వాళ్ళ కోరిక తీరదు బిడ్డ. కాబట్టి జాగ్రత్తగా నా సందేశం చివరిదాకా వింటేనే 5 నిమిషాల్లో మీ కోరిక తీరుతుంది. ఒక శుభవార్త వింటారు అంటూ ఈరోజు బాబాగారైతే ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి. ప్రతి స్త్రీకి కూడా పసుపు కుంకుమ అంటే ఎంత అమూల్యమైనదో మనకు తెలుసు కదా. అలాంటి సాక్షాత్తు దుర్గమ్మ తీసుకొచ్చి మనకిస్తోంది అని బాబాగారు చెప్తున్నారంటే దాని వెనుక ఎంతటి సందేశం ఉండాలి. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. మన వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక మనకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి చాలా బాగా చెప్తున్నారండి. మీరు ఎన్నో చోట్ల వెళ్ళి విసిగిపోయి ఉంటారు. చాలా డబ్బు కూడా ఖర్చు పెట్టుకొని సరైనటువంటి ఫలితాలు లేక. ఇక్కడ ఒక్కసారి నమ్మకంతో ట్రై చేసి చూడండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నంబర్ 96698722. మీకు ఎలాంటి సమస్య ఉన్నా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా, తాగుడికి బానిసై దాన్ని వదులుకోలేకపోతున్న సంతానం కోసమైనా ఎటువంటి సమస్య అయినా అవ్వనివ్వండి, చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు. స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పొచ్చు. నమ్మకంతో ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి గురూజీకి కాల్ చేసి చూడండి. రిజల్ట్ అన్నది అద్భుతంగా ఇస్తుంది బిడ్డ. ఇటువంటి పరిస్థితుల్లోనూ కూడా నా సందేశాన్ని చివరిదాకా వినమ్మా. ఎందుకంటే నీ మనసులో ఏదైతే కోరుకొని నా సందేశాన్ని వింటావో, ఈ వీడియోని చూస్తావో, ఈ వీడియో చూడటం పూర్తయ్యేలోపు నీ మనసులో కోరిక తీరిపోతుంది. అలాగే ఒక శుభవార్త కూడా నువ్వు వింటావు అంటూ బాబాగారు ఈరోజైతే ఇలా అంటున్నారండి. బిడ్డ, దుర్గమ్మ గురించిన ఒక రహస్యం నీతో చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా విని తీరు. పూర్వం కృష్ణానది తీరంలో ఒక చిన్న గ్రామంలో సుబ్బయ్య అనే మధ్యతరగతికి చెందిన ఉప్పు వ్యాపారి ఉండేవాడు. సుబ్బయ్య భార్య పేరు రమాదేవి. సుబ్బయ్యకు 2 పిల్లలు. సుబ్బయ్య సముద్ర పరిసరాలలో ఉప్పును తక్కువ ధరకు సేకరించి దానిని తన ఇంటి బయట ఉన్న చిన్న చిన్న పాకలలో బస్తాలుగా నిల్వ చేసుకునేవాడు. ఇంటి దగ్గర ఉన్న ఉప్పు బస్తాను నెత్తిన పెట్టుకుని వారు ఉండే గ్రామానికి పరిసర గ్రామాల్లో తిరుగుతూ ఉప్పును అమ్ముకునేవాడు. వాటితో వచ్చే కొద్దిపాటి డబ్బులతో జీవిస్తూ ఉండేవారు. ఆ వచ్చే అరాకర డబ్బులతో బ్రతుకు కష్టంగా సాగుతూ ఉండేది. కేవలం తినటానికి మాత్రమే అంతంత మాత్రంగా సరిపోయేది. గ్రామాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళ ఊరు పొలిమేర వద్ద ఉన్న అడవిలో ఒక చిన్న దుర్గాదేవి విగ్రహం ఉండేది. ప్రతిరోజు కూడా ఆ విగ్రహం దగ్గర ఆగి అమ్మకు నమస్కారం చేసుకుని వ్యాపారానికి వెళ్తూ ఉండేవాడు సుబ్బయ్య. అలా ప్రతిరోజు నమస్కారం చేసుకొని వెళ్తూ ఉండేవాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండేవి. ఒకరోజు సుబ్బయ్య ఉప్పు బస్తా నెత్తిన పెట్టుకుని బయలుదేరి వెళ్తూ పొలిమేరు వద్ద ఉన్న విగ్రహం వద్ద ఆగి ఇలా అనుకుంటాడు. అయ్యో, అమ్మకు కనీసం నిలవంత నీడైనా లేదు కదా. నేను ఒకరోజు ఖాళీ చేసుకుని అమ్మకు పందిరి వెయ్యాలి. వచ్చేది వర్షాకాలం కాబట్టి అమ్మ తడిచిపోతుంది అని
అనుకుంటాడు. అమ్మ దయ వల్ల ఏదో ఒక రోజున త్వరగా నా ఉప్పుడంతా అమ్ముడైపోయి ఉంటే, నేను మధ్యాహ్నం నుండి అమ్మకు ఒక చిన్న పందిరి వేసుకుంటాను. నాకేమో ఒక్క పూట పనిలోకి వెళ్ళకపోతే పూట గడవని పరిస్థితి. దుర్గమ్మకి నిలువెత్త నీడైనా లేదని బాధగా ఉంది అని అనుకుని దుర్గమ్మ విగ్రహం వద్ద కూర్చొని ఇలా బాధపడుతూ ఉన్నాడు. ఇలా కూర్చొని దుర్గమ్మతో మాట్లాడుతూ ఉండేవాడు. అప్పుడు ఇలా అనుకుంటాడు, దుర్గమ్మ, గ్రామంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు కానీ ఏ ఒక్కరు కూడా అమ్మకు కూడా నీడ ఇవ్వలేకపోతున్నారు కదా. అమ్మా దుర్గమ్మ, నీకు నిలువెత్తు నీడ కూడా లేదు కదా. నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తోందమ్మా. ఎండకు ఎండుతున్నావు, వానకు తడుస్తున్నావు. నా బ్రతికే బాగుంటే, సంపాదిస్తే నువ్వు శాశ్వతంగా ఉండేలా నీకు ఒక మంచి గుడి కట్టించుకుంటా తల్లి. ప్రస్తుతం నా వ్యాపారం బోటాబోటీగా నడుస్తోంది. మేము కూడా చనిపోకుండా ఉండటానికి మాత్రమే కావలసిన ఆహారం, సంపద మాత్రమే లభిస్తున్నాయి తల్లి. ఆ పూటకే సరిపోవటం లేదు. నేను పనికి వెళ్తేనే 5,000 నోట్లోకి వెళ్తున్నాయి. నా పరిస్థితి ఇలా ఉందమ్మా. నేను ఒక్కరోజు పనికి వెళ్ళకపోయినా నా కుటుంబం మొత్తం బ్రతికి ఉండాలి కదా. అందుకే నాకు ఏదైనా ఒకరోజు బాగా వ్యాపారం జరిగేటట్టు చూడు, తొందరగా ఉప్పు అంతా వ్యాపారం అయ్యేటట్టు చూడు తల్లి. అప్పుడు నా ఖాళీ సమయంలో నీకు చిన్న పందిరి వేసుకుంటాను. అలా జరిగేలా నువ్వే అనుగ్రహించమ్మా అని చెప్పి ఈ సుబ్బయ్య బాధగా భారంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుబ్బయ్య అలా వెళ్ళిపోయాక ఇలా రోజులు గడుస్తూ ఉండేవి. ఒకరోజు సుబ్బయ్యకి త్వరగా ఉప్పు అంతా అమ్ముడైపోయి కొంత ఖాళీ సమయం మిగులుతుంది. అమ్మా దుర్గమ్మ, ఈరోజు తొందరగా నా ఉప్పంతా అమ్ముడైపోయింది. నేను ఇప్పుడే వచ్చి నీకు ఒక పందిరి వేస్తాను అని చెప్పి సుబ్బయ్య దుర్గమ్మ ఉండే ప్రదేశానికి వచ్చి దుర్గమ్మకు మనస్ఫూర్తిగా నమస్కరించుకొని, అమ్మా దుర్గమ్మ, నీ సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించావా తల్లి. నేను మొదలుపెట్టే ఈ పనిలో ఎలాంటి అవాంతరాలు రాకుండా చూడు తల్లి అని నమస్కరించుకొని అడవిలోకి వెళ్ళి పందిరికి కావలసిన వాటిని సేకరిస్తాడు. ఇక అక్కడ ఉన్న తాడు, అడవిలో ఉన్న కర్రలు, పైకప్పు కోసం అన్ని ఆకులను సేకరించి తీసుకువస్తాడు. దుర్గమ్మకు నీడగా ఉండేలా అడవిలో లభించే ఆకులతో, కర్రలతో ఒక చిన్న పందిరిని వేస్తాడు. మరలా యథావిధిగా ఉప్పు వ్యాపారం కొనసాగిస్తూ ఉంటాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండేవి. ఇంతలో వర్షాకాలం మొదలవుతుంది. వచ్చిన డబ్బులు తినటానికి సరిగ్గా సరిపోయేవి కాదు. ఇక దాచుకోవటానికి ఏమీ అస్సలు మిగిలేవే కాదు. తన వద్ద దాచుకున్న డబ్బు అంటూ కూడా ఏమీ లేదు సుబ్బయ్య దగ్గర. సుబ్బయ్య ఉప్పు నిల్వ ఉంచిన పాకలోకి నీరు రావటం వల్ల ఉప్పు అంతా కూడా తడిచిపోయి నీరు కారిపోతుంది. ఇక ఆఖరికి ఒకే ఒక్క బస్తా మిగిలింది. అది కూడా తడితడిగా ఉంది. అది చూసిన సుబ్బయ్యకి కళ్ళల్లో నుంచి నీళ్లు జలజలా రాలిపోతాయి. సుబ్బయ్య కళ్ళ నిండా నీళ్లతో, మనసు నిండా బాధతో, ఆలోచనలతో అల్లాడిపోతున్నాడు. నా కుటుంబానికి ఎలా ఆకలి తీర్చాలి, ఒక్క పూట అన్నపు మెతుకులో ఎలా పెట్టాలి అని బాధపడుతూ ఉన్నాడు. అయ్యో, నా కర్మ ఏంటి ఇలా ఉంది. ఈ వర్షానికి ఉప్పు మొత్తం తడిచి నీరు కారిపోయింది కదా. అంత నీరు కారిపోయింది. నీరు కారిపోకుండా ఉన్న ఈ ఒక్క ఉప్పు బస్తా అయినా అమ్ముకోవాలి. ఈ ఉప్పును అమ్మి ఎంతో కొంత డబ్బు తెచ్చుకొని నా పిల్లా పాపలకి ఏదో రవ్వంత గంజైనా పోసి వాళ్ళ పొట్ట నింపాలి. లేదంటే ఈ రోజు నుంచి నా కుటుంబస్తులు పస్తు ఉండాల్సి వస్తుంది అని చెప్పి ఇలా బాధపడుకుంటూ ఉండగానే వర్షం కొద్దిగా తగ్గుతుంది. ఇక ఇప్పుడే వెళ్ళి నేను ఉన్న ఈ ఉప్పును అమ్ముకొని వస్తాను అంటూ ఆ ఉప్పు బస్తాను తీసుకొని నెత్తిన పెట్టుకొని అమ్మటానికి బయలుదేరాడు. సుబ్బయ్య ఉప్పు బస్తాను నెత్తిన పెట్టుకుని అమ్మటానికి బయలుదేరి వెళుతూ ఉంటాడు. ఊరి చివర ఉన్న పొలమేరు దగ్గర ఉన్న దుర్గమ్మ గుడికి చేరుకుంటాడు. దుర్గమ్మ దగ్గరికి చేరుకుంటాడు. ఆలోపు పెద్ద వర్షం మొదలై కుంభవృష్టిలా పడుతుంది. మిగిలిన ఆ ఒక్క ఉప్పు బస్తా కూడా మొత్తం తడిచిపోయి నీరు గారిపోతుంది.
అది చూసి సుబ్బయ్య బాధపడతాడు, ఏడుస్తాడు, కన్నీళ్లు పెట్టుకుంటాడు. అయ్యో! అసలు నా కర్మ ఎందుకు ఇలా ఉంది? నా పెళ్ళాం పిల్లలు ఎలా పొట్ట నింపాలి వాళ్ళకి? వాళ్ళు ఏమైపోతారో ఆకలితో? వాళ్ళు ఆకలితో ఉంటే నేను ఎలా చూడగలను? దుర్గమ్మ, ఉన్న ఈ ఒక్క ఉప్పు బస్తా కూడా నీరు కారిపోయింది కదా! నా పిల్లలకు నేను ఏం పెట్టాలి ఈరోజు తల్లి? ఈరోజు ఆకలికి అస్సలు తట్టుకోలేరు కదా వాళ్ళు. ఏదైనా పెట్టాలంటే నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా పోయిందే. ఒక్క రూపాయి కూడా లేకుండా పోయిందే. వాళ్ళకి ఆకలి తీర్చే మార్గమే లేదు కదా అమ్మా! ఎందుకు తల్లి ఇలా అయిపోయింది నా పరిస్థితి అని బాధపడుతూ అక్కడే పక్కనే ఉన్న దుర్గమ్మ పందిరిలో దుర్గమ్మ పాదాల వద్ద కూర్చొని దుర్గమ్మ పాదాలను పట్టుకొని ఏడ్చేస్తూ బాధపడుతూ ఉన్నాడు సుబ్బయ్య. అమ్మ పందిరిలో కూర్చుని దుర్గమ్మ విగ్రహంతో ఇలా అంటాడు, అమ్మా దుర్గమ్మ, ఏం బ్రతుకు తల్లి ఇది? చేతిలో నయ్యా పైసా లేదు. నేను దేని మీద అయితే ఆధారపడి జీవిస్తున్నానో అది నా కళ్ళ ముందే నాశనం అయిపోయింది. ఎలాగోలా నా పిల్లలకు 4 ముద్దలు అన్నం పెట్టుకునేవాడిని. ఇంతటి దౌర్భాగ్య స్థితిలో నేను ఉన్నాను తల్లి. నీకు గుడి కడతాను, గోపురం కడతాను అని కూడా అనుకున్నాను. కానీ ప్రయోజనం ఏంటి తల్లి? ఒక్క పూట నా బిడ్డలకు కడుపు నింపలేని నా పరిస్థితి నేను నీకు గుడి కట్టగలనా? కనీసం ఉన్న ఈ ఉప్పు బస్తా అయినా తడవకుండా ఉంటే కనీసం ఒక్క పూటైనా నా కుటుంబానికి అన్నం పెట్టుకునేవాడిని కదా! నా పరిస్థితి ఇలా ఉంటే నీకేం గుడి కడతానమ్మా? ఇక నాకు చావు తప్ప వేరే మార్గం కనిపించటం లేదు తల్లి. నా భార్య పిల్లలు నేను లేకపోతే అడుక్కునైనా బ్రతుకుతారు. ఇంటి పెద్దగా నేను బ్రతికి ఉండగా మీరు అడుక్కోండి అని నేను నా కుటుంబానికి చెప్పుకోలేను కదా తల్లి. నువ్వున్నావనే నమ్మాను. ప్రతిరోజు నీకు దండం పెట్టుకునే వెళ్తున్నాను. నువ్వు నాకు ఏం ఫలితం చూపించావు తల్లి? 4 రోజులు అన్నానికి ఆసరా అయినా కూడా లేకుండా ఉన్న ఉప్పు కూడా తడిచిపోయింది. ఇక నేను బ్రతకడం వల్ల ఏం ప్రయోజనం లేదు తల్లి. నువ్వు ఉంటున్న ఈ వెనుక చెట్టునే నేను ఉరివేసుకొని చచ్చిపోతాను అని కన్నీళ్లతో చనిపోవటానికి పందిరిని చూస్తూ బయటికి వస్తుంటాడు సుబ్బయ్య. అప్పుడు ఒక విచిత్రం జరుగుతుందండి. ఏమిరా సుబ్బయ్య, నువ్వు చనిపోతావా? నువ్వు చనిపోతాను అంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని ఒక స్వరం వినిపిస్తుంది. నువ్వు చనిపోతాను అంటే చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు? నువ్వు నన్ను నమ్మావు కదా, నేను ఉన్నాను అనుకున్నావు కదా, నా మీద ఎంతో భక్తి విశ్వాసం పెట్టుకుని ఉన్నావు కదా. ఎన్ని కష్టాలు పడుతున్నా ఈ దుర్గమ్మ బండరాయిలాగా కూర్చుంది. కదలదు, మెదలదు, పలకదు, ఉలకదు. నా కష్టాన్ని చూస కూడా కరగలేదు. ఇక ఈ దుర్గమ్మ నా సహాయానికి ఏమొస్తుందిలే అనుకున్నావా అని ఒక కంఠం వినిపిస్తుంది. వినగానే ఉలిక్కిపడి వెనక్కి చూస్తాడు. ఎవరా అని చూస్తాడో వెనక్కి చూడగానే ఒక్కసారి సుబ్బయ్య ఒళ్ళు జలధరిస్తుంది. కళ్ళల్లో ఆనంద బాష్పాలు జలజల రాలిపోతాయి. అతను అలా ఆ సుబ్బయ్య చూసేసరికి ఒక పెద్ద బొట్టు పెట్టుకొని ఒక ఎర్రని చీర కట్టుకొని ఉంటుంది ఒక నిండు ముత్తైదువు. అక్కడ నిలబడుకుని చిరునవ్వుతో సుబ్బయ్యనే చూస్తూ ఉంటుంది. ఆమెను చూడగానే ఒక్కసారి భక్తిభావం తన్నుకొస్తుంది సుబ్బయ్యకు. సుబ్బయ్య ఒక్కసారిగా అర్థం చేసుకుంటాడు. సుబ్బయ్యకి అర్థమైపోయింది. అంటే అమ్మలగన్నా అమ్మ సాక్షాత్తు దుర్గమ్మ నా కోసం దిగి వచ్చిందా అని అమ్మకు భక్తితో నమస్కారం చేస్తాడు. అమ్మా దుర్గమ్మ, మరి ఏం చెయ్యను తల్లి? చావు తప్ప నాకు వేరే మార్గం, వేరే దారి తోచటం లేదు తల్లి. నేను నిన్ను ఏమైనా అడిగానా? ఆస్తులు అడిగానా? అంతస్తులు అడిగానా? నిధులు అడిగానా? మేడలు అడిగానా? ఆస్తి ఐశ్వర్యాలు అడిగానా తల్లి? 3 పూటలు నా పెళ్ళాం బిడ్డలకి కడుపు నింపే భాగ్యం మాత్రమే ప్రసాదించమని కదా తల్లి నేను అడిగాను. నా పెళ్ళాం బిడ్డలకి ఆకలి తీర్చే మార్గం చూపించమ్మా, వాళ్ళని పోషించుకుంటే చాలు, పట్టెడు మెతుకులు వాళ్లకు పెట్టుకుంటే చాలమ్మా అనే కదా నేను అడిగాను. అంతకు మించి నిన్నేమైనా అడిగానా తల్లి నేను?
అంతకు మించి నాకు ఇంకా ఏమీ వద్దమ్మా. తినటానికి ఆసరా ఇవ్వమనే కదా నేను అడిగింది. ఉప్పంతా తడిచిపోయింది. నేను ఇప్పుడు నా కుటుంబానికి అన్నం ఎలా పెట్టను తల్లి? ఈ వర్షాకాలంలో మాత్రం తిండి ఎక్కడ నుంచి వస్తుంది? ఎవరున్నారు నా బాధలు చెప్పుకోవటానికి నువ్వు తప్ప అని అంటాడు సుబ్బయ్య. అప్పుడు దుర్గమ్మ ఇలా అంటుంది, సుబ్బయ్య, నేను నీకు డబ్బు రూపంగా అయితే సహాయం చెయ్యను, కానీ ఇంకొక రూపంగా సహాయం చేస్తాను అని అంటుంది. అమ్మా, నువ్వు సహాయం ఎలా చేసినా పర్వాలేదు తల్లి. ఏదైనా నాకు పని కల్పించమ్మా, అదే చాలు. నేను కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాను. ఏదైనా పని కల్పించు. నా కుటుంబాన్ని పోషించుకొని నా కుటుంబానికి కూటికి గుడ్డకు లోటు లేకుండా చూసుకునే భాగ్యాన్ని ప్రసాదించు తల్లి. ఇంక నీకు ఏమీ అడగను. ఆ తర్వాత నీకు తప్పకుండా ఏదో ఒకరోజు గుడి కడతాను అని నీకైతే చెప్పాను కదా. గుడి కడతాను అన్న సంగతి అంటావా? ప్రస్తుతం నీ దయ వల్ల ఒక చిన్న పందిరి వెయ్యగలిగాను. నా స్తోమతకు తగ్గట్టుగా నీకు ఒక పందిరైతే వెయ్యగలిగాను. నీ అనుగ్రహం ఉంటే ఏదో ఒక రోజు నీకు తప్పకుండా గుడి కట్టుకుంటాను తల్లి అని అంటాడు సుబ్బయ్య. ఈ దుర్గమ్మ ఉండి ఇలా అంటుంది, సరే సుబ్బయ్య, నీకు ఏ రకంగా సహాయం చెయ్యాలో నాకు తెలుసులే. నేను నీకు ఇప్పుడే ఒక గంటను ఇస్తాను. కానీ ఇక్కడ ఒక షరతు ఉంది సుబ్బయ్య. నువ్వు రోజులో ఒక్కసారి మాత్రమే ఈ గంటను మ్రోగించాల్సి ఉంటుంది. అలా నువ్వు ఈ గంటను రోజులో ఒక్కసారి మ్రోగిస్తే ఆ గంటలో నుంచి ఒక్క 5 వరహాలు వస్తాయి. వాటితో నువ్వు నీ కుటుంబాన్ని పోషించుకో. వాటితో నువ్వు బాగుపడు, సంతోషంగా ఉండు అని చెప్తుంది. సుబ్బయ్య, కానీ ఇక్కడ ఇంకొక రహస్యాన్ని చెప్తాను. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరితోనూ చెప్పకూడదు ఈ గంట గురించి. అలా గనక నువ్వు ఈ గంట గురించిన రహస్యాన్ని ఎవరితోనైనా పంచుకున్నావు అంటే ఇక ఆ గంట పని చేయటం మానేస్తుంది. ఆ తర్వాత పని చెయ్యదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా సుబ్బయ్య, ఈ గంట నువ్వు మ్రోగించినప్పుడు మాత్రమే 5 వరహాలను ఇస్తుంది. వేరే ఎవరు మ్రోగించినా 5 వరహాలను ఇవ్వదు అని చెప్పి దుర్గమ్మ అక్కడి నుంచి ఆ గంటను సుబ్బయ్యకు ఇచ్చేస్తుంది. సుబ్బయ్య దుర్గమ్మతో ఇలా అంటాడు, అమ్మా తల్లి, జగన్మాత, మహాప్రసాదం తల్లి, నువ్వు నన్ను కరుణించావు అని అనుకుంటాడు. అప్పుడు దుర్గమ్మ అంటుంది, సుబ్బయ్య, నిన్ను చల్లగా చూసుకోవటమేక ఏ కష్టము రానివ్వకుండా చూసుకోవటం నీ తల్లిగా నా బాధ్యత అయ్యా. ఎందుకంటే ఎంతో నిష్కల్మషమైన మనసుతో నా కోసం చాలా ఆలోచిస్తావు, చాలా బాధపడతావు, చాలా తపిస్తావు. నీ అమాయకమైన నీ ప్రేమకి, నీ భక్తికి నేను ముగ్ధురాలినైపోయానయ్యా. సుబ్బయ్య, నిన్ను చూసి నేను మురిసిపోతూ ఉంటాను. నీ ప్రేమను చూసి సంతోషపడిపోతూ ఉంటాను. అందుకే నువ్వంటే నాకు చాలా అభిమానం సుబ్బయ్య. నువ్వు ఇలాగే బ్రతికినంతకాలం ధర్మాన్ని పాటిస్తూ సంతోషంగా జీవించు అని చెప్పి దుర్గమ్మ అక్కడి నుంచి అదృశ్యం అయిపోతుంది. సుబ్బయ్య అక్కడ ఉన్న దుర్గమ్మ విగ్రహానికి నమస్కరించుకొని గంటను ఒక్కసారి మ్రోగించాడు. వెంటనే ఆ గంట నుంచి ఒక 5 వరహాలు బయటకు వచ్చాయి. ఇక దాంతో సుబ్బయ్య ఆనందానికి అవధులు లేవన్నమాట. చాలా సంతోషపడిపోతాడు. అమ్మయ్య, ఎలాగైతేనేం అమ్మ దయ వల్ల ఈరోజు నా కుటుంబం ఆకలి తీర్చగలుగుతున్నాను. నా కుటుంబాన్ని పస్తులు ఉంచే స్థితి నుంచి బయటపడవేయగలుగుతున్నాను. నా కుటుంబం ఆకలి బాధలన్నీ కూడా తీరిపోతున్నాయి అని చెప్పి అక్కడి నుంచి ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా ఇంటికి బయలుదేరతాడు. అప్పటికీ కూడా వర్షం ఇంకా తగ్గలేదు. బోరున కురుస్తూనే ఉంది. ఇక ఆ సంతోషంలో, ఆ వర్షంలోనే తడుచుకుంటూ తన ఇంటికి వెళ్తాడు ఆనందం తట్టుకోలేక సుబ్బయ్య. ఇక వెళ్తూ దారిలో ఇలా అనుకుంటూ వెళ్తాడు, దుర్గమ్మ ఈ గంట గురించి ఎవరికీ చెప్పకు అని అన్నది కదా. కాబట్టి ఈ గంట విషయం నా భార్యకు కానీ, నా పిల్లలకు కానీ ఎవ్వరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పను, తెలియచేయను, తెలియనివ్వను కూడా అని అలా వర్షంలో తడుచుకుంటూనే ఇంటికి చేరుకుంటాడు. ఇక ఆ రోజు నుండి ప్రతిరోజు దుర్గమ్మను తలుచుకొని ఆ గంటను మ్రోగించినప్పుడు ఆ గంట నుండి 5 వరహాలు వచ్చేవి. వరహాలలోని 3 వరహాలు తిండికి, బట్టలకు, వారి నిత్యావసరాలకు ఖర్చు పెట్టేవాడు. మిగిలిన 2 వరహాలను దాచుకునేవాడు. కానీ సుబ్బయ్య, దుర్గమ్మ నాకు గంటను ప్రసాదించింది కదా, రోజు నాకు కావాల్సిన డబ్బులు వస్తున్నాయి కదా, నేనెందుకు కష్టపడాలి అని అస్సలు అనుకోలేదు. దుర్గమ్మను మరవనూ లేదు.
అతను ఏనాడు కూడా దుర్గమ్మను దర్శించుకోవడం మానలేదు. అలాగే తాను చేసుకునే వృత్తిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. కానీ ఎప్పటిలాగే తన వ్యాపారమైన ఉప్పుని అమ్ముకుంటూ ఉండేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఇక 2 వరహాలు దాచిపెడుతూ ఉన్నాడు కదా! అది అతి పెద్ద మొత్తంగా మారుతుంది. దానిలో కొంత భాగాన్ని తన శాశ్వతంగా ఒక ఉప్పు వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉపయోగించుకుంటాడు. ఇక అతను సొంతంగా ఒక ఉప్పు వ్యాపారాన్ని ప్రారంభించుకుంటాడు. ఇలా కొంత భాగాన్ని తన కష్టాలు అన్నింటినీ తీర్చిన దుర్గమ్మ కోసం గుడిని కట్టడానికి కొంత డబ్బును ఉపయోగించాడు. సుబ్బయ్య ఎంచక్కా అమ్మవారికి గుడి కూడా కట్టించేశాడు. ఇక అమ్మవారి ముందు ఇలా అనుకుంటాడు, అమ్మా దుర్గమ్మ, నేను ఈరోజు ఇలా ఉన్నానంటే నువ్వే కదమ్మా కారణం. నువ్వు లేకపోతే నేను ఉండేవాడినా, బ్రతికేవాడినా, నా కుటుంబాన్ని పోషించుకునేవాడినా, ఆకలి కేకలతో ఎప్పుడో మాడి మసైపోయేవాళ్ళం కదా! ఇదంతా నీ దయే కదమ్మా. నువ్వు లేకపోతే నేను ఈరోజు ఈ స్థితిలో ఉండేవాడినా. నా చేత గుడి కట్టించుకున్నావు కదమ్మా. నిజంగా ఇది చాలా సంతోషంగా ఉంది తల్లి. నువ్వు నిలవటానికి నీడను కల్పించేలా చేశావు. ఆ అదృష్టాన్ని నాకు ప్రసాదించావు. నీ సేవ చేసే అదృష్టం నాకు కలిగించావు. నా కుటుంబాన్ని పోషించుకునే అదృష్టాన్ని కూడా కలిగించావు. ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి తల్లి? ఈ జన్మకు ఇంతకు మించి ఇంకేం కావాలమ్మా? నీ చల్లని చూపు, నీ చల్లని దయ నా మీద ఉంటే అంతకు మించి నా జీవితానికి ఇంకేమీ వద్దు తల్లి అని దుర్గమ్మను తను కట్టించిన గుడిలో చూసుకుంటూ, మురిసిపోతూ, అమ్మకు పూజలు చేసుకుంటూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు సుబ్బయ్య. అది చూసి ఊర్లో జనాలు అందరూ ఏం చెప్పుకుంటారు అంటే, అరే సుబ్బయ్యను చూసావా, ఉప్పు వ్యాపారం చేసి ఎంత ఎత్తుకు ఎదిగిపోయాడో. ఉప్పు వ్యాపారం చేస్తూ ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ తన ఉప్పును అమ్ముకుంటూ సొంతంగా ఉప్పు వ్యాపారం కూడా మొదలు పెట్టేశాడు. అలాగే ఊరి చివరన దుర్గమ్మ కోసం ఒక గుడిని కూడా కట్టించాడు. సుబ్బయ్య చాలా మంచివాడు, దాన గుణమున్నవాడు. వచ్చిన సంపాదన తను దాచుకోకుండా అమ్మవారి కోసం గుడి కూడా కట్టించాడు. చాలా మంచి మనిషి సుబ్బయ్య అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఇలా సుబ్బయ్యకు అమ్మవారు ఇచ్చిన గంట వల్లనే వరహాలు వస్తున్నాయని ఎవ్వరికీ కూడా తెలియదు. అలా కొంతకాలం గడిచిపోతూ ఉంటుంది. ఇక సుబ్బయ్య తన ఖర్చులకు పోను దాచిన డబ్బుతో సొంతంగా ఉప్పు వ్యాపారం మొదలుపెట్టేశాడు. ఇక అమ్మవారికి నీడ కోసం ఒక గుడిని కూడా కట్టేశాడు. ఇక తన కుటుంబం ఉండటానికి ఒక ఇల్లు కట్టేసుకున్నాడు. ఇలా జరుగుతూ ఉంటే సుబ్బయ్య భార్య ఒకరోజు ఏం చేస్తుంది అంటే, పాత సామాన్లు అమ్మేవాళ్ళు వస్తే ఇంట్లో ఉన్న కొద్ది పాత సామాన్లతో పాటు దుర్గమ్మ ఇచ్చిన గంటను కూడా అమ్మేస్తుంది. సుబ్బయ్య వ్యాపారం ముగించుకుని సాయంత్రం ఇంటికొచ్చి ఒక్కసారి చూస్తాడు. ఉలిక్కి పడతాడు. గుండెలు గుబేలుమంటాయి. ఇంట్లో దుర్గమ్మ ఇచ్చిన గంట కనిపించటం లేదు. ఒక్కసారి గుండె ఆగిపోతుంది. ఇక భార్యను పిలుస్తాడు. భార్యని పిలిచి, ఇక్కడ ఒక గంట ఉండాలి కదా, నేను ఎప్పుడు దానితోనే కదా పూజ చేస్తాను. పూజ చేసేటప్పుడు ఆ గంటనే కదా నేను మ్రోగిస్తాను. ఆ గంట ఏది, ఏమైంది అసలు, ఎక్కడ పెట్టావు, కనిపించలేదే అని అడుగుతాడు. ఆ భార్య ఉండి, అది చాలా పాతది అయిపోయిందండి. కొద్ది పాత సామాన్లతో పాటు ఈ గంటను కూడా పాత సామాన్ల వాళ్ళకు ఇచ్చేశాను అని చెప్పి ఆమె అంటుంది. అలా అనేసరికి సుబ్బయ్యకి కంగారు మొదలైపోతుంది. అది మామూలు గంట కాదు, సామాన్యమైన గంట కాదు, అది సాక్షాత్తు అమ్మవారు దుర్గామాత ఇచ్చిన గంట అని చెప్పబోయి తర్వాత దుర్గమ్మ చెప్పిన విషయం గుర్తొచ్చి ఆగిపోతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గంట విషయం ఎవరికైనా చెప్తే ఆ గంట పని చేయటం మానవేస్తుంది అని అమ్మ చెప్పింది కదా, తన భార్యకు కూడా చెప్పకూడదు అని ఆగిపోతాడు. ఎంత పని చేశావు, ఆ గంట మా తాతల కాలం నుండి వస్తుంది. దానిని ఎందుకు అలా పాత సామాన్ల వాళ్ళకి ఇచ్చేస్తావు, ఒక్కసారి నన్ను అడగాల్సింది కదా అని అంటాడు. నేను కూడా అలానే అనుకున్నానండి, కానీ చాలా పాతదైపోయింది కదా అనేసి ఇచ్చేశాను, పాత సామాన్ల వాళ్ళకి అమ్మేశానండి అని అంటుంది ఆవిడ. అది విన్న సుబ్బయ్య పరుగు పరుగున రామయ్య పాత సామాన్ల దుకాణానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి, రామయ్య, ఇంతకు ముందే మా ఆవిడ నీకు కొన్ని పాత సామాన్లు అమ్మేసింది కదా, అందులో నేను ప్రతిరోజు పూజ చేసుకునే ఒక గంట కూడా ఉంది. ఆ గంట నాకు తిరిగి ఇచ్చేసాయి అని అంటాడు. అప్పుడు ఆ రామయ్య ఉండి,
ఇలా అనుకుంటాడు. ఏంటి సుబ్బయ్య ఎంత సంపాదించాడు కదా! అమ్మవారికి గుడి కూడా కట్టించాడు. తను ఉండటానికి ఇల్లు కట్టుకున్నాడు. సొంతంగా వ్యాపారం కూడా మొదలెట్టేశాడు. ఒక గంట కొనుక్కోలేడా ఏంటి? అని అనుకోని అది పాతదైపోయిన ఆ గంట కోసం మళ్ళీ పరుగు పరుగున వచ్చాడు అంటే, ఆ గంటలో ఏదో మర్మం దాగుంది. ఏదో రహస్యం దాగుంది. అదేంటో నేను తెలుసుకోవాలి అని అనుకుంటాడు. కానీ ఆ గంటను సుబ్బయ్య ఆ గంట ఎక్కడుందో నాకు గుర్తులేదు. నేను దాన్ని కరిగించేశానో, పాత సామాన్లలో వేశానో, తుక్కు సామాన్లలో వేశానో, ఎక్కడ వేశానో నాకు గుర్తు రావటం లేదు. దాన్ని ఎక్కడ పడివేశానో ఏంటో అని అంటాడు. సుబ్బయ్య ఎలాగోలాగా ఆ గంట నాకు వెతికి తిరిగి ఇచ్చేసేయండి రామయ్య. నేను మా భార్య నీ దగ్గర ఎంత డబ్బులైతే తీసుకుందో అంత డబ్బులు ఇస్తాను. దాన్ని ఎలాగైనా వెతికించి పెట్టు అని చెప్పి అంటాడు. దాంతో ఈ రామయ్య ఉండి లేదు లేదు ఆ గంటలో ఏదో రహస్యం ఉంది. ఆ గంటను వెతుక్కుంటూ వచ్చావు. ఆ రహస్యం ఏంటో ముందు చెప్పు అని అంటాడు. ఇక ఈ రామయ్య ఏమో ఇలా అడుగుతాడు. ఇక దాంతో సుబ్బయ్య ఆ గంట దుర్గమ్మ ఇచ్చింది అని ఆ రహస్యం ఎవరికీ చెప్పకూడదు అని అంది. మరి తను ఎలా చెప్తాడో అప్పుడు సుబ్బయ్య రామయ్యతో ఇలా చూడు రామయ్య అది ఒక మహిమగల గంట. అది మా తరతరాల నుంచి వస్తున్న గంట. ఆ గంటలో డబ్బు దాచుకోవటానికి కొన్ని అరలు ఉన్నాయి అని అన్నాడు. అప్పుడు ఆ రామయ్య ఉండి ఇలా అంటాడు. ఏంటి గంటలో డబ్బులు దాచుకున్నావా? నేను ఆ గంటను నీ భార్య దగ్గర కొన్నప్పుడు గమనించాను. అందులో ఏ విధమైన అరలు లేవే. నాకు కనిపించలేదే. నువ్వు ఏదో దాస్తున్నావు అని అంటాడు. అప్పుడు సుబ్బయ్య ఉండి లేదు లేదు నేను నిజమే చెప్తున్నాను. నువ్వు గనక నా మాట అబద్ధమని నిరూపిస్తే నీకు నేను 1000 వరహాలు ఇస్తాను. నేను ఆ గంటలో నుంచి నా డబ్బులు, నా వరహాలు నేను తీయలేకపోతే నీకు నేను 1000 వరహాలు ఇస్తాను అని అంటాడు. ఒకవేళ నేను ఆ గంట నుండి వరహాలను తీశాను అనుకోండి, మీరు అప్పుడు నాకేమిస్తారు అని అంటాడు సుబ్బయ్య. అది విని రామయ్య అనుకుంటాడు. ఏంటి సుబ్బయ్యకు పిచ్చి పట్టిందా ఏంటి? గంటలో నుంచి వరహాలు తీస్తాను అంటున్నాడు. అది సాధ్యపడే విషయం కాదులే. కనుక తనతో పందెం వేసి నేనే 1000 వరహాలు సంపాదిస్తాను అనుకొని, సరే సుబ్బయ్య వరహాలను తీస్తే నేనే నీకు 1000 వరహాలు ఇస్తాను అని అంటాడు. అప్పుడు రామయ్య ఎందుకైనా మంచిది అని ఈ సుబ్బయ్య వెళ్ళిపోంగానే ఆ గంటను చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి అనుకుంటాడు. ఇక ఆలోచన రావటమే తడువు. ఇక సుబ్బయ్యతో ఇలా అంటాడు. సరే సుబ్బయ్య నువ్వు ఈ 1000 వరహాలు ఈరోజు ఇవ్వద్దులే. రేపు 10 మంది సాక్షిగా రేపు ఊర్లో జనాలి అందరి మధ్యన ఈ వరహాలు ఇద్దువుగానిలే అని అంటాడు. వాటిని సిద్ధం చేసుకో అని చెప్పి చెప్తాడు. ఇక సుబ్బయ్య ఉండి సరే రేపు నేను వస్తాను. నా గంటను సిద్ధం చేసి ఉంచు అని చెప్పి సుబ్బయ్య ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక ఈ రామయ్య ఆ రోజు రాత్రి అస్సలు నిద్రపోడు. రాత్రంతా కూర్చొని పరీక్షిస్తూ కూర్చున్నాడు. ఆ గంటను అటు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు, నేలకేసి రుద్దుతాడు, దాన్ని మ్రోగిస్తాడు, ఏదేదో చేస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. ఎక్కడ చూసినా అందులో ఒక అర కూడా కనిపించటం లేదు. ఇక దాంతో విసిగిపోయిన రామయ్య ఇందులో ఒక అర కూడా లేదు. ఈ సుబ్బయ్య ఎందులో నుంచి వరహాలు తీస్తాడో ఏదైతే అయ్యిందిలే. నాకైతే రేపు ఒక 1000 వరహాలు రాబోతున్నాయి అని అనుకుంటాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే సుబ్బయ్య దుర్గమ్మకి నమస్కారం చేసుకుని రామయ్య దగ్గరికి వస్తాడు. ఈ సుబ్బయ్య వెళ్ళేసరికి రామయ్య అప్పటికే కొంతమంది ఊరు జనాల్ని పోగు చేసుకొని అక్కడ సిద్ధంగా ఉంచుకుని ఉంటాడు. ఇక ఈ సుబ్బయ్య వెళ్ళగానే సుబ్బయ్య నీ గంట తీసుకో, ఇందులో నుంచి వరహాలు తీస్తానన్నావు కదా, తీసి చూపించు. నాకు చెప్పినట్టుగా నువ్వు ఆ వరహాలు తీయలేకపోతే నాకు 1000 వరహాలు ఇచ్చి నీ గంటను నువ్వు తీసుకువెళ్ళు అని అంటాడు రామయ్య. ఇక సుబ్బయ్య సరే రామయ్య ఆ గంట మా తరతరాలుగా వస్తున్న గంట, అందులో ఉన్న అరల్లో నుంచి నేను వరహాలను తీస్తాను చూడు అని చెప్పి సుబ్బయ్య ఒక్కసారి దుర్గమ్మను మనసులో తలుచుకొని ఆ గంటను మ్రోగిస్తాడు. ఇక ఆ గంటలో నుంచి ఒక 5 వరహాలు బయటకు వస్తాయి. అది చూసి ఆశ్చర్యపోతారు ఊరి జనాలందరూ. రామయ్య కూడా ఆశ్చర్యపోతాడు. దాంతో రామయ్య ఇలా అంటాడు. రాత్రి నేను ఈ గంటను అన్ని రకాలుగా పరీక్షించి చూశాను. అందులో ఏ అరలు లేవు, ఏ డబ్బులు లేవు. ఇప్పుడు నువ్వు ఆ డబ్బులను ఎలా తీశావో ఊరందరికీ కూడా చెప్పు అని అడుగుతాడు. అప్పుడు రామయ్య ఉండి ఇది మా తరతరాల నుండి వస్తున్న గంట కాబట్టి
ఇందులో ఉన్న అరల గురించి, డబ్బుల గురించి నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రహస్యం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మన మధ్య ఉన్న పందెం ప్రకారం నేను ఈ గంటలో నుండి వరహాలను తీసి చూపించాలి. నేను అదే చేసి చూపించాను. ఇక నువ్వు పందెం ప్రకారం ఇస్తానన్న 1000 వరహాలను ఇవ్వు, నేను వెళ్తాను అని అంటాడు సుబ్బయ్య. ఇక ఈ రామయ్య జనాల అందరి మధ్యన ఇంక చేసేదేమీ లేక 1000 వరహాలను ఇవ్వబోతాడు. అప్పుడు ఈ సుబ్బయ్య ఉండి, వద్దు వద్దు, అందులో ఒక 500 వరహాలను తీసి దుర్గమ్మ గుడి ఆవరణమంతా బాగు చేయించండి, అది చాలు నాకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పటి నుంచి కూడా ఊర్లో జనాలందరూ దుర్గమ్మను ఆరాధిస్తూ మొక్కుతూ అమ్మకు సేవ చేస్తూ ఉండేవాళ్ళు. ఇక ఈ సుబ్బయ్య తను కష్టపడిన సొమ్ముతో తృప్తిగా దుర్గమ్మ గుడిలో అందరికీ భోజనాలు పెట్టిస్తూ ఉండేవాడు. ఇలా గడుస్తూ ఉంది. ఇక తను ఎంతో సంతోషంగా దుర్గమ్మతో అంటాడు, అమ్మా, నాకు ఇంతకన్నా ఇంకేం భాగ్యం కావాలి అమ్మా. తల్లి, నీకు గుడి కట్టించేలా చేశావు, నీ గుడిలో అన్నదానం చేసేలా చేశావు, ఇంతకు మించి నాకు ఇంకేం కావాలి తల్లి అంటూ దుర్గమ్మ ముందు ఇలా వేడుకుంటూ ఉంటాడు. అప్పుడు దుర్గమ్మ ప్రత్యక్షమయ్యి సుబ్బయ్యతో ఇలా అంటుంది, సుబ్బయ్య, నువ్వు నా కోసం ఎంత ఆలోచించావు. ఊరిలో డబ్బున్న వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ఉండి కూడా ఎవ్వరు నా గురించి పట్టించుకోలేదు. కూటికి జరగని నువ్వు, ప్రతి పూట పస్తులు ఉన్న నువ్వు నా కోసం ఎంతో ఆలోచించావు. నాకు నిలవటానికి నీడ ఉండేలా ఎంతో కష్టపడ్డావు. నీడ కూడా లేదని ఎంతో బాధపడ్డావు. నాకు ఒక నీడను ఇచ్చావు. ఎవరైనా నన్ను పొగుడుతుంటే పొంగిపోయావు. నిన్ను చల్లగా చూసుకోవటం నా బాధ్యత సుబ్బయ్య. సుఖ సంతోషాలతో ఎప్పుడు కూడా ఇలానే ధర్మబద్ధంగా జీవించు, నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి అని చెప్పి దుర్గమ్మ సుబ్బయ్యకు ఆశీస్సులు ఇస్తుంది. ఇక సుబ్బయ్య ఈ కథను ఎవరైతే వింటారో వాళ్ళు కోరిన కోరికలన్నింటినీ కూడా నేను 5 నిమిషాల్లో తీర్చేస్తాను. వాళ్ళకి సుమంగళి యోగాన్ని ప్రసాదిస్తాను. దీర్ఘ సుమంగళిగా ఉండేటట్టు నా ఆశీస్సులు వాళ్ళ మీద ఎప్పుడూ ఉంటాయి అని చెప్పి అంతటితో దుర్గమ్మ అదృశ్యం అవుతుంది. బిడ్డ, చూశారు కదా, నిర్మలమైన మనసు ఒక్కటి ఉంటే చాలు. దుర్గమ్మైనా, రాముడైనా, సాయిబాబా అయినా, శ్రీకృష్ణుడైనా, ఎవరైనా ఆ నిర్మలమైన ప్రేమకి, భక్తికి వాళ్ళు దాసోహం అవుతారు. బిడ్డ, మీ నుంచి కోరేది నిస్వార్థమైన భక్తి, నమ్మకం, ప్రేమ, ఇది మాత్రమే. కుళ్ళు, కుతంత్రాలు, మోసాలు, కపటాలు ఇవి ఏవి వద్దు బిడ్డ అంటూ బాబాగారు ఈరోజైతే ఒక మంచి సందేశాన్ని అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవ.